Hi guys, welcome to Cricket Chat with Venkatesh. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచెస్లో డే 3 రోజున 3 హండ్రెడ్స్ వచ్చాయి. దాంట్లో 2 హండ్రెడ్స్ ఇండియా ఏ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ అండ్ ప్రథమ్ సింగ్ చేస్తే, ఇంకొక మ్యాచ్ ఇండియా బి వర్సెస్ సి మ్యాచ్లో ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ ఒక 100 చేసి అన్బీటన్ 100 చేసి ఇక ఆడుతున్నాడు. ఈ మూడు సెంచరీలే కాకుండా ఈక్వల్లీ ఇంప్రెసివ్ వాస్ అన్షుల్ కాంబోస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ హీస్ ప్లేస్ ఫర్ హర్యానా ఆర్ పంజాబ్. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. హీ గాట్ 5 వికెట్స్. సో ఇవి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ డే 3. ముందుగా ఇండియా ఏ వర్సెస్ డి మ్యాచ్ చూద్దాం. ఈ మ్యాచ్లో గెలుపు గడపలో ఉన్నారు చెప్పాలి ఇండియా ఏ టీం. ఎందుకంటే వాళ్ళు మ్యాసివ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉంది, వాళ్ళు 107 లీడ్ ఉంది. ఓపెనర్స్ ఇద్దరు 2 50s చేసిన తర్వాత సెకండ్ డే రోజు లాస్ట్ ఓవర్లో వాళ్ళ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ బౌలింగ్లో. శ్రేయస్ అయ్యర్ కళ్ళజోడు పెట్టుకునే బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ అలాగే చేశాడు, బౌలింగ్ కానీ కళ్ళజోడు పెట్టుకుని బ్యాటింగ్ ఫెయిల్ అయ్యాడు. కానీ బౌలింగ్లో ఆ సన్ గ్లాసెస్తో బౌలింగ్ చేస్తే ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చింది, బాగానే ఉంది. కానీ సెకండ్ డే రోజున తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చాడు నెంబర్ 3లో. తీసుకోవడే 100. ప్రథమ్ సింగ్ కూడా 100 చేశాడు. రియాన్ పరాగ్ 20కి అవుట్ అయినా కూడా మళ్ళీ క్విక్ రన్స్ కోసం వెళ్ళి 2 6లు కొట్టి, తర్వాత వచ్చిన శాశ్వత్ రావత్ అనే ఒక బరోడా బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండర్ 23 years ఆఫ్ ఏజ్, బ్రీఫ్ ఫస్ట్ క్లాస్ కెరియర్లో 49 యావరేజ్ ఉంది, వెరీ వెరీ ఇంప్రెసివ్. అతను ఒక 16 నాట్అవుట్ చేశాడు. సో వాళ్ళు 380 for 3 డిక్లేర్ చేశారు. సో 400 పైగా మ్యాసివ్ లీడ్ ఉంది. దానికి జవాబుగా ఇండియా డి 62 for 1 చేశారు. వాళ్ళ ఓపెనర్ తొందరగా అవుట్ అయ్యాడు, అథర్వ టైడే. అతను డిఫెన్స్ ఆడదాం అనుకున్నాడు, బట్ ఈ నాట్ లీన్ ఇన్ టు ద షాట్. దానివల్ల ఏంటంటే ఆ బాల్ గాల్లోకి లేచింది, మిడాన్లో క్యాచ్ వెళ్ళింది. ఖలీల్ వాజ్ ద బౌలర్. బట్ నెంబర్ 3లో ఇప్పుడు రికీ బూయి మన ఆంధ్ర ప్లేయర్ ఇప్పుడు నెంబర్ 3 నెంబర్ 5 నెంబర్ 6 ఆడే ప్లేయర్. అతను నెంబర్ 3లో పంపించారు. నెంబర్ 3లో పంపిస్తే అతను ఒక మంచి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐ థింక్ ఈ స్కోర్డ్ సమ్ 42 runs 50 డెలివరీస్ ఎంతో, 4 6లు కొట్టాడు. చాలా అగ్రెసివ్గా ఆడాడు. సో హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. ముఖ్యంగా స్పిన్నర్స్ వచ్చినా కాస్త జోరు తగ్గింది, కొంచెం టర్న్ కూడా అవుతుంది. సో అందుకని లాస్ట్ డే రోజున బ్యాటింగ్ అంత ఈజీ కాకపోదు, రఫ్ క్రియేట్ అయింది. దాంట్లో ముఖ్యంగా తనుష్ కోటియన్ ఆఫ్ స్పిన్నర్ బాగా బాల్ టర్న్ చేయడం చూసాం మనం. సో లాస్ట్ డే అయితే వాళ్ళకి బ్యాటింగ్ ఉంది. సంజు శాంసన్ ఉన్నాడు ఆ టీంలో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మరి మళ్ళీ సన్ గ్లాసెస్తో ఆడతాడు, ఎలా ఆడతాడో తెలియదు. దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి లాస్ట్ డే రోజు వాళ్ళు ఆడితే బాగానే ఉంటుంది. దే కెన్ గెయిన్ సమ్ పాయింట్స్. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారు. సో వాళ్ళు గెలవడం చాలా కష్టం, టోర్నమెంట్ గెలవడం చాలా కష్టం. ఇది రౌండ్ రాబిన్ బేసిస్లో పాయింట్స్ బేసిస్గానే డిసైడ్ అవుతుంది. బట్ స్టిల్ దే కెన్ సాల్వేజ్ డ్రా సాల్వేజ్ చేసుకునే అవకాశం వాళ్ళకైతే ఉన్నది. చూడాలి ఎంత మాత్రం చేస్తారనేది. సో అదే ఆ మ్యాచ్ సంగతి. తిలక్ వర్మ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే అతను ఇంజరీ వల్ల చాలా కాలంగా క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ చేయలేదు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆపర్చునిటీ చక్కగా ఉపయోగించుకున్నాడు. స్లోగా స్టార్ట్ అయ్యాడు, బట్ తర్వాత చాలా చాలా మంచి టెంపర్మెంట్ చూపించాడు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అది కదా కావాల్సింది. లాంగర్ ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు షుడ్ హ్యావ్ దట్ టెంపర్. 9 బౌండరీస్ మాత్రం కొట్టాడు, 50 స్ట్రైక్ రేట్ మాత్రమే. అది మామూలుగా అగ్రెసివ్గా ఆడతాడు. అగ్రెసివ్గా ఆడటం అంటే ఆడే ప్రయత్నం చేయలేదు. అంటే ఈ ఫార్మాట్కి తగిన బ్యాటింగ్ అతను చూపించాడు. వెరీ వెరీ మెచ్యూర్ క్రికెటర్ ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ తిలక్ వర్మ. సో అతని సెంచరీ డెఫినెట్గా సెలెక్టర్స్ నోటీస్లోకి వెళ్ళి ఉంటుంది. ప్రథమ్ సింగ్ ఆల్సో వాజ్ ఇంప్రెసివ్. ఇద్దరు కూడా యంగ్స్టర్స్ ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. సో వాజ్ దట్ మ్యాన్ శాశ్వత్ రావత్. సో వాళ్ళు చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్కి అనుకూలంగా అనిపించింది 2 రోజులు. బౌలర్స్ బాగా హెల్ప్గా అనిపించిన పిచ్ పైన బ్యాటింగ్ బాగా జరిగింది. బట్ ఇండియా ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఈ మ్యాచ్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఇండియా బి టీమ్, ఇండియా సి టీమ్ మీకు తెలుసు 525 runs ఎంతో చేశారు. ఇండియా బి టీమ్ వాజ్ సిట్టింగ్ ప్రెటీ ఆన్ డే 2, ఎందుకంటే 124 for no loss. కానీ థర్డ్ డే రోజున అన్షుల్ కాంబోస్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అన్షుల్ కాంబోస్ 5 వికెట్లు తీశాడు వరుసగా. ఎందుకంటే 124 for no loss నుంచి ఇండియా బి టీము 190 for 4 అయిపోయింది. సో 70 runs తేడాలో దే లాస్ట్ 5 వికెట్స్ నాట్ 4, 5 వికెట్స్. ఆ 5 వికెట్స్ కూడా అన్షుల్ కాంబోజే తీశాడు. డేలో 4th ఓవర్లో హీ రిమూవ్డ్
జగదీశన్ 70 చేసిన జగదీశన్ అవుట్ చేశాడు. డొమెస్టిక్లో బ్రహ్మాండంగా రన్స్ చేసే ప్లేయర్ అతను. తర్వాత ఖాన్ బ్రదర్స్ ఇద్దరిని అవుట్ చేశాడు. ముషీర్ ఖాన్ సింగిల్ డిజిట్లో అవుట్ చేశాడు. సర్ఫరాజ్ ఒక 20 చేశాడు, అతను అవుట్ చేసి ఇద్దరు కూడా ఎల్బిడబ్ల్యూ అవుట్. రింకు సింగ్ వాజ్ కాట్ బిహైండ్ 20 ఎంతో చేశాడు రింకు సింగ్. నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్డ్. సో 5 రెప్యూటెడ్ బ్యాట్స్మెన్ని వరుసగా అవుట్ చేశారు. ఒకే స్పెల్ కాకపోవచ్చు, మనకి టెలికాస్ట్ లేదు కాబట్టి అతను ఎలా బౌలింగ్ చేశాడు ఏంటి అనేది మనకు తెలియదు. బట్ ఐపీఎల్లో కూడా అతను ఆడాడు. ముంబై ఇండియన్స్ కొన్ని మ్యాచ్లు మనం చూసాం. అన్షుల్ కాంబోజ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. బ్యాటింగ్లో కూడా వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు, ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. సో అతను ఖచ్చితంగా సెలెక్టర్స్ రాడార్లోకి వెళ్ళే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. విశాఖ్ విజయ్ కుమార్కి ఒక వికెట్ వచ్చింది. సుతార్కి వికెట్స్ రాలేదు. 20 ఓవర్స్ పైన వేశాడు. స్పిన్నర్స్కి ఏం లేదేమో ఆ పిచ్లో బహుశా. బట్ స్టిల్ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. బట్ వాళ్ళు దే కెన్ సాల్వేజ్ ఎ డ్రా. దే కెన్ స్టిల్ సాల్వేజ్ ఎ డ్రా. చూడాలి మరి ఏం చేస్తారు. ఎందుకంటే ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉంది. 4 డే నాకు తెలిసినంతవరకు 4 డే మ్యాచ్లో 150 రన్స్ డిఫరెన్స్ ఉంటే చాలు. ఇప్పటికీ వాళ్ళకి 212 రన్స్ అంత లీడ్ ఉంది. సో రిమైనింగ్ ఇంకా 3 వికెట్స్ మిగిలి ఉన్నాయి ఇండియా బి వాళ్ళవి. ఆ 3 వికెట్స్ కనుక ఆ లోపు తీయగలిగితే వాళ్ళు దే కెన్ ఎన్ఫోర్స్ ది ఫాలోన్. కానీ ఫాలోన్ చేస్తారో చూడాలి. అవుట్రైట్ విన్ కోసం వెళ్తారా, మళ్ళీ బ్యాటింగ్ చేస్తారో చూడాలి. ఒకవేళ వాళ్ళు 150 లీడ్ కనుక ఇస్తే. బట్ అభిమన్యు ఈశ్వరన్ బ్యాటెడ్ బ్రిలియంట్. వికెట్లు పడుతుంది నిజంగా. పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా ఒంటరి పోరాటం చేశాడు అతను. పేరుకు తగ్గట్టుగా అభిమన్యు బ్యాటెడ్ బ్రిలియంట్. 143 ఎంతో నాట్అవుట్గా ఉన్నాడు. మరోవైపు ఎవరి నుంచి సపోర్ట్ దొరకలేదు అతను. ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేదు. అందరూ చేతులు ఎత్తేసారు ఎక్సెప్ట్ జగదీశన్. సో బట్ స్టిల్ అతను ఉండి ఆ ఫాలోన్ ప్రమాదం తప్పిస్తే వాళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే ఇండియా బి ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి వాళ్ళు దే విల్ బి ఇన్ కంటెన్షన్ టు విన్ ద ట్రోఫీ. ఇంకా 3rd రౌండ్లో వాళ్ళు గెలవడానికి, ట్రోఫీ గెలుచుకోవడానికి వీలవుతుంది. సో డ్రా కోసం వాళ్ళకి అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం, ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ మీద ఎక్స్ట్రా పాయింట్స్ సీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అన్షుల్ కాంబోజ్ అండ్ అభిమన్యు ఈశ్వరన్ ఇన్ ద సెకండ్ మ్యాచ్. సో అది సంగతి. దిలీప్ ట్రోఫీ మీద రోజు వీడియోలు చేస్తూనే ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు ఒక మంచి వీడియో చేద్దామని కూర్చోం, కానీ దిలీప్ ట్రోఫీ చేసిన తర్వాత రేపు మార్నింగ్ ఆ వీడియో అందిస్తాను. ప్రస్తుతానికి సెలవు.